నమస్తే బోసుకుమరి రోజా గారు బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ అయిపోగానే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారు. అది ఎవరు పట్టించుకోలేదండి, పట్టించుకోలేదు. బట్ మనం ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ప్రస్తావించాలి కాబట్టి వీడియో చేస్తాం, లేకపోతే అవసరం లేదు. రోజా గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మాటలు చూస్తుంటే అసలు నిజంగా ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆమె వీడియోల కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భయంకరంగా తిడుతున్నారు. ఆమె మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అసలు వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంట అసెంబ్లీకి వెళ్ళేది భజన చేసుకోవడానికి అంట, వాళ్ళు భజన చేసుకోవడానికి అంట. మా మాలు గుర్తు చేసుకోండి, కామెడీ ఉంటుంది, మళ్ళీ గుర్తు చేయటం ఎందుకు లేనిపోయింది. ఈ కిరాక్ గాడిపోయినటువంటి జగనన్న అని చెప్పేసి ఒక కామెడీ బిట్ ఉంటుంది ఆయన చేసింది. అది పిలిచింది రోజా గారే. జగనన్న హ్యాట్స్ ఆఫ్ అన్న అని చెప్పేసి అంటే గన్ను, బుల్లెట్, తోపు అంటే కవితలు రాసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చదివేళ్ళటమే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరిగాయి తెలుసా? పేపర్ తీసుకొని కవితలు రాసుకొని, ఏది లేడీస్ కవితలు రాసుకొని ఆ కవితల్ని వచ్చి జగనన్న తోపు, జగనన్న తురుము, జగనన్న అది, జగనన్న ఇది, జగనన్న అసలు కీలక జగనన్న ఆకాశం, జగనన్న భూమి ఆకాశం మధ్యలో ఎవడు రాలేడు, అసెంబ్లీ గేటు ముట్టుకోలేరు చదివేయడం అయిపోయింది. వాళ్ళకి అసెంబ్లీ సెషన్కి వచ్చేది ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి కాదు. అది భజన అంటే, అవి చిరతలు వాయించడం అంటే అది భజన, ఓన్లీ భజన. ఇక మగవాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని కొడక, డాష్గా, ఎల్ల కొడక, ఎం కొడక, ఉమ్ములు, దెమ్ములు, గుమ్ములు అని మాట్లాడితే వాళ్ళకి పదవులు వస్తాయని అనేటువంటి విధంగా. ప్లస్ ఇంకొకళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, గుంపుగా వెళ్ళిపోయి వాళ్ళకి కొంచెం వచ్చేటువంటి పదవులు. ఇక కొంతమంది అయితే మాత్రం ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి అమ్మ మొగుళ్ళు, డాష్లు, ఉమ్ములు, దెమ్ ఇంక చెప్పేది లేదు కానీ పర్సనల్ గా వెళ్ళిపోయి వాడి అంటే ఎవరు అంటే పుట్టుకల గురించి మాట్లాడి నన్ను రావట్లేదు, నాకు పుట్టుకల గురించి మాట్లాడటం, ఇంట్లో ఆడవాళ్ళ గురించి అవమానించడం, ఇలా చేస్తే శబాస్ అని చెప్పేసి పొందటం. ఇదంతా మర్చిపోతారు అనుకుంటారా జనం? నాకు అర్థం కాదు. ఇప్పుడు అసెంబ్లీకి నిజంగా ప్రతిపక్ష హోదా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, బలమైనటువంటి ప్రతిపక్షం ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి. అప్పుడు ఏంటంటే వాడి వేడి చర్చ జరుగుతూ ఉంటుంది. సరే లేదు, ఉన్నంత వరకు అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, చాలా హుందాగా అయితే మాత్రం అసెంబ్లీ సెషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేదు అనేటువంటి ఖచ్చితమైనటువంటి బాధ తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఒకటే, ఆయన ఛాలెంజ్ చేసి బయటికి వెళ్ళి సీఎం అయి వచ్చాడు, నేను మళ్ళీ సీఎం అయి నేను అసెంబ్లీకి రావాలనేటువంటి విధానం తప్ప ఆయన ఖచ్చితంగా వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రస్తావించేటువంటి విధానం అది ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు. అంటే ఆ ప్రేమ, ప్రజల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు, రాకుండా ఏముండడు. డైరెక్ట్ నిన్న సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళ వైసీపీ నాయకులతో సమావేశం అయిపోయి వెళ్ళాలనుకున్న వెళ్ళండి అంటే ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన నుంచి అటు కూర్చోలేకపోతున్నాడు, ఆయన ఉండలేకపోతున్నాడు. నేను సీఎంగా ఉండి నేను ఏదో ఒక ఎమ్మెల్యే లాగా ఇక్కడ కూర్చోవడం ఏంది అనేటువంటి ఆయనకు ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చిన తర్వాత కూడా వెళ్ళి కూర్చున్నాడు. ప్రతి ఒక్కరు అవమానించారు, ప్రతి ఒక్కరు అవమానకరంగా మాట్లాడుతుంటే కొడాలి నాని గారు కావచ్చు, ఆ పేరు నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళంతా అవమానకరంగా మాట్లాడుతారు. చూసుకో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చూసుకో నేను కానీ సైగ చేశానంటే 4-5 వచ్చేస్తారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరు అవమానిస్తూ ఉంటే అవమానాలు తట్టుకుని అసెంబ్లీలో నిలబడ్డాడు. చివరికి తన సతీమణి ఎన్టీఆర్ గారి కూతురుని అవమానిస్తే బయటకు వెళ్ళాడు తప్ప. అంత భయంకరమైన అవమానాలు అంటే అసెంబ్లీలో ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే ఇంకా అసెంబ్లీ ఎందుకు, బయటకు వెళ్ళిపోయాడు తప్ప సహనంతో అసెంబ్లీకి వచ్చి బరాయించినటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ప్రశ్నించడానికి ప్రత్యేకంగా హోదా ఏం అవసరం లేదు. ఏది ప్రతిపక్షానికి సంబంధించిన హోదాలకు ఏదో ఏం అవసరం లేదు. అసెంబ్లీకి వచ్చేటువంటి హక్కు ఉంటే చాలు, వచ్చి ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడచ్చు, గోల్ చేయొచ్చు, నిరసన తెలియజేయచ్చు. 11 మంది ఉన్నారు మొత్తం. ఏదైనా ఒక సమస్య గురించి పెద్దగా అరవకుండా ప్లకార్డులు పట్టుకొని నుంచోండి, మీరు అలాగే నుంచోండి, మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది, జనంలోకి విపరీతంగా వెళ్తుంటుంది, మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు, ఒక ప్లకార్డు పట్టుకుని నిలబడండి. మరి అంతకంటే ఏంటి, ఇంకా నిరసన తెలియజేటువంటి ప్రజలకు వెళ్దా, విపరీతంగా చర్చ జరుగుతుంది, విపరీతంగా పేపర్లు రాస్తాయి, విపరీతంగా జనాల్లోకి వెళ్తుంది. అంతకంటే ఏముంది, అంతకంటే పబ్లిసిటీ ఏముంది? వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంటారా? నాకు అర్థం కాదు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏం సెక్యూరిటీ ఇచ్చారా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఏముంది అసలు నాకు అర్థం కాదు. అసలు ఖచ్చితంగా లేనటువంటి విధానం. పర్మిషన్ లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఆపలేదా? అసలు డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో రానిచ్చారా పర్మిషన్ లేదు అని చెప్పేసి? ఈ పర్మిషన్ లేదు అనేటువంటి మాట ఎన్నిసార్లు వాడు ఉంటారు మొత్తం 5 సంవత్సరాలు? పర్మిషన్ లేదు అని చెప్పేసి వీళ్ళు అనగానే ఒక్కసారిగా బయటకు వచ్చేసి అందరూ
పర్మిషన్ లేదంటావా, దానికి ఎట్టిచ్చో దీనికి ఎట్టిచ్చో ఈ మాటలు మాట్లాడతాం. మన అధికారంలో ఉన్నప్పుడు మనం ఇచ్చాం పర్మిషన్స్, మనం ఇవ్వలేదు పర్మిషన్లు, అరెస్టులు చేయించాం, భయంకరమైనటువంటి విధానం ఇదే సేమ్ టు సేమ్ చేసాం. ఇప్పుడు మిర్చి రైతులకు సంబంధించి ఆ సమస్యను ఆ సమస్య కోసం పోరాటం అనేది మంచి విషయమే. కానీ నీకు అసెంబ్లీకి పంపించారు జనం, అసెంబ్లీకి పొమ్మని చెప్పారు, అసెంబ్లీకి మాట్లాడకుండా అక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోతే జనంలోకి రా, ఇదిగో ఇలా పట్టించుకోలేదు ఇలా వచ్చారని చెప్పేసి అరెస్ట్ చేస్తారా చేసుకోమని చెప్పు, లేకపోతే పోరాటం చేస్తావా చేయి, కార్యకర్తలు అరెస్ట్ చేసుకో, లాఠీ దెబ్బ తినండి. ఎందుకు? అప్పుడు ప్రజలు చూస్తారు మీ కష్టాన్ని. అసెంబ్లీకి వెళ్లకుండా ఏడకొచ్చి నాకు సెక్యూరిటీ లేదు ఇది లేదని చెప్పేసి ఎవరో ఒక పాప వచ్చేసి అన్నా 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 అని చెప్పేసి ఆ అమ్మాయితో ముద్దులు పెట్టుకొని మామూలుగా ఫోటో తీయించేసుకుంటే అది పబ్లిష్ అయిపోయి కూర్చుంది. కానీ మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్య ఎటో పోయింది మళ్ళీ. మరి ఇదే జరిగేటువంటి పరిపాలన. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బెటర్, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తుంటారు.